నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ చింతమోహన్ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త సవరణల వల్ల న్యాయ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, విద్యా వ్యవస్థ కూడా నాశనం కాబోతుందని ఆయన అన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం వీటిని వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటి మీద తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని, తమిళనాడు ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించినట్లుగా వ్యతిరేకించాలని చంద్రబాబు నాయుడికి సూచించారు. లేని పక్షంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విలువ లేకుండా పోతుందని, వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయని, కావున కేంద్ర ప్రభుత్వం వీటిని ఆపవలసిందిగా విజ్ఞప్తి చేశారు. చాలా సున్నితమైన విషయాలు, చాలా బాధ్యతతో మాట్లాడుతున్నాను. ఈ విషయం దేశం ప్రమాదంలో ఉంది. దేశ భవిష్యత్తు 10 రోజుల తర్వాత ఏమవుతుందో ప్రశ్నార్థకంగా ఉంది. భారతదేశ పరిస్థితి, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టులు, నెల్లూరు జిల్లా కోర్టులు ఏమైపోతాయో అన్నది చాలా చాలా ఆందోళనకరంగా ఉంది. ఈరోజు భారతదేశం గట్టిగా పటిష్టంగా ఉందంటే కారణం భారత రాజ్యాంగం. మన రాజ్యాంగమే మనకున్నటువంటి బలం. రాసినటువంటి అంబేద్కర్, రాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ, జవహర్ లాల్ నెహ్రూ, వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగానికే ఒక పరీక్ష రోజుగా తయారవుతా ఉంది రాబోయేటువంటి 9 రోజుల్లో. మరి నేర చట్టాలు, శిక్షా స్మృతి, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. నేను మొన్న ఢిల్లీకి వెళితే ఢిల్లీలో సుప్రీంకోర్టు జడ్జీలు చెబుతున్నారు, ఏంటిది తెలివి తక్కువ చర్య. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ, ముఖ్యంగా మోడీ, అమిత్ షాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి జడ్జీలు కూడా, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా చాలా చాలా బాధపడుతున్నారు. అవసరం ఏమొచ్చింది? ఆ 3 చట్టాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? గత సంవత్సరంలో ఎలక్షన్లో వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు. జూలై 1వ తేదీ నుంచి చట్టాలు మారబోతున్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తెలియదు. మరి మర్డర్కు సెక్షన్ 302 ఉంటుంది, ఆయనకు తెలీదు. జూలై 2వ తేదీన ఏముంటుందో, 1వ తేదీన ఏముంటుందో తెలియదు. మరి పోలీసుల పరిస్థితి అధ్వానంగా తయారు కాబోతా ఉంది. పాత కేసుల పరిస్థితి ఏంటి? నేరం చేసిన వాళ్ళ పాత కేసుల సంగతి ఏంటి? జగన్ పరిస్థితి ఏంటి? రేప్ పరిస్థితి ఏంటి? ఇది కావాలని కుట్రతో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దుర్మార్గపు చర్యను నేను ఖండిస్తున్నా. తెలివి తక్కువ మోడీ ప్రధానమంత్రి, తలకాయ లేనటువంటి అమిత్ షాలు తీసుకొచ్చినటువంటి చట్టాలను ఖండించాడు. మరి తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, నిన్నైతే మమతా బెనర్జీ కలకటా నుంచి ఖండించింది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఆయన వైఖరి ఏందో బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. నెల్లూరు సిటీలో నుంచి మీ తరఫున, మీ ద్వారా మరి ఏంటి? ఆయన పోయి అమరావతిలో పోయి ముద్దు పెడతాడు, భూమికి ముద్దు పెడతాడు, మరి పడిపోయినటువంటి ప్రజావేదికల గురించి మాట్లాడుతున్నాడే కానీ న్యాయ వ్యవస్థ కుప్ప కూలుతా ఉంటే గమ్ముగా ఉన్నాడు. ఏమయ్యా మిత్రమా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నాకు బాగా తెలుసు 50 సంవత్సరాలుగా, ఎందుకు నువ్వు స్పందించలేకపోతున్నావయ్యా? స్పందించవయ్యా ఓ ముఖ్యమంత్రి గారు అని నేను తెలియజేస్తున్నాను.